ఎం న్యూస్ కి స్వాగతం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక, కంకర, మట్టిని ఇష్టం వచ్చినట్టు దోచుకున్నారని వైసీపీ ప్రభుత్వ హయాంలో కపిలేశ్వరపురం మండలం వేసిన ఇసుక డంపులను ఎన్డీఏ కొత్త ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ విధి విధానాలను రూపొందించే వరకు ఇసుక డంపులు కాపాడవలసిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని మండపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కామన ప్రభాకర్ రావు మీడియా సమావేశంలో అన్నారు. ఎన్నికల ముందు వరకు స్థానిక ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల మనుషులు కానీ అలాగే వైసీపీకి సంబంధించిన వ్యక్తులు కానీ ఈ నియోజకవర్గంలో అనేకంగా ఒక పక్క ఇసుకనే ఒక పక్క కంకరనే మట్టిని విపరీతంగా దోచుకుతున్నారు. దాని మీద అనేక సార్లు ప్రెస్ మీట్లు పెట్టడం అలాగే అధికారులు కలవడం అన్నీ కూడా చేసిన ఎక్కడ దాన్ని నియంత్రించలేకపోయారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీల నాయకులు ఈవేళ జోగేశ్వరరావు మనుషులు అవ్వచ్చు, లేకపోతే లీలాకృష్ణ మనుషులు అవ్వచ్చు, లేకపోతే బీజేపీ వాళ్ళు ఎవరైనా చేస్తుంటే వాళ్ళ మనుషులు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా మళ్ళీ ఏదైతే పాత పాట మొదలెట్టారో మళ్ళీ కొత్త పాట కూడా వీళ్ళు కూడా దోచుకుని చేస్తున్నారు అన్నది వినికిడి ఓ పక్కన జరుగుతుంది. అవి ఆల్రెడీ లారీలు వేల లారీలు బయట పోగొట్టడంతోనే అవి అమ్మేసుకుని దాన్ని డబ్బు కట్టించుకోవాలన్న ఆలోచనతో, దుర్మార్గమైన ఆలోచనతో వీళ్ళు ఉన్నారు. వీటిని ఖచ్చితంగా ఇమ్మీడియట్గా వాడిని సీజ్ చేయమని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే స్థానిక అధికారులు కూడా తక్షణం దీని మీద యాక్షన్ తీసుకుని దాన్ని సీజ్ చేయాలి. సీజ్ చేసి ఒక్క అంగుళం ఇసుక కూడా బయటికి వెళ్లకుండా చూడవలసిన బాధ్యత స్థానిక అధికారులుగా ఉంది. అలాగే ప్రభుత్వం మీద కూడా ఉంది. ఈ ప్రభుత్వ స్థానిక శాసనసభ్యుడు జోగేశ్వరరావు మీద కూడా ఆయన మీద కూడా ఉంది. ఇది కానీ చేయకపోతే గత ప్రభుత్వం ఏదైతే చేసిందో మీకు కూడా అదే యాక్షన్లు వస్తాయి. అందుచేత నేను కోరేది ఏంటంటే ఈ నియోజకవర్గంలో ప్రతి వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఒకటి పెట్టింది. మేము రాగానే ఇసుక పూర్తిగా సప్లై చేస్తాం, ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు. చెప్పినప్పుడు ఇసుక ఫ్రీగా ఇవ్వాలి కదా. ఇవ్వకుండా మీరు ఉన్న గుట్టలనే మీరు లారీలు తోచేస్తుంటే దీన్ని తక్షణం అరికట్టవలసిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి తక్షణం అరికట్టమని సంబంధించిన వ్యక్తుల మీద కంపల్సరీగా వాళ్ళ మీద అవసరమైతే కేసులు పెట్టి వాళ్ళని రికవర్ చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. కింజరపు అచ్చెన్నాయుడు గారు ఆయన ఉపన్యాసం చెబుతూ మొన్న ఆ జిల్లాలో మీరు పసుపు బిళ్ళలు పట్టుకుని వెళ్ళండి, అధికారులు మీకు సీట్లు వేస్తారు, మీకు టీ ఇచ్చి పంపుతారు, ఎవడన్నా కాదు కానీ చేయకపోతే మాత్రం ఖబర్దార్ వాళ్ళని ఉద్యోగస్తులు ఏం చేయాలని చట్టాన్ని బెదిరించాడంటే అంటే ప్రభుత్వం అంటే అందరికీ ప్రభుత్వమే. ఒక తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వం కాదు, ఒక వైసీపీ ప్రభుత్వం కాదు, ఒక బీజేపీకి ప్రభుత్వం కాదు, ప్రజలందరికీ ప్రభుత్వమే. ప్రజల్ని గౌరవించవలసిన బాధ్యత ఉంది. మీ వాళ్ళే వెళ్ళి మీ వాళ్ళే పనిచేయాలని ఉంది, అది చాలా తప్పు. దాని నుంచి బయటపడండి. గతంలో ఇలాగే చేశారు కాబట్టి వైసీపీ వాళ్ళకి ప్రజలు బుద్ధి చెప్పారు, అలాగే మీకు కూడా బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.